హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్సీ మర్చలు. ఈరోజు మన వీడియోలో గులాబ్ జామున్ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. గులాబ్ జామ్ అంటే మనం పంచదార పాకంతో చేస్తూ ఉంటాం కదండి. ఇది బెల్లం పాకంతో చూపిస్తున్నాను. నిజంగా చాలా చాలా బాగుంటాయి. ఈ విధంగా చేసి చూడండి, మీకు పగుళ్ళు ఉండవు, లోపల పిండి పిండిలా ఉండడం అలా ఉండదు. పాకం కరెక్ట్గా ఉంటుంది. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో స్పెషల్ అకేషన్ ఏదన్నా ఉంది అంటే ముందుగా గుర్తొచ్చేది గులాబ్ జామునే. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే ఈ స్వీట్ని ఎలా చేయాలో చూద్దాము. గులాబ్ జామున్ చేయడానికి ముందుగా పిండి కలుపుకుందాం. నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ తీసుకున్నానండి. ఇదనే కాదు, మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా మనం పిండి కలుపుకునేదాన్ని బట్టి, వేయించుకునేదాన్ని బట్టి, పాకం పట్టేదాన్ని బట్టే ఉంటుంది. ఇది 175 గ్రాముల ప్యాకెట్. ఏదైనా కప్పు తీసుకొని ఈ విధంగా పిండి కొలుచుకోవాలి. నాకు ఈ కప్పుతో 1 కప్పు పిండి అయిందండి. గులాబ్ జామున్ చేయడానికి ముఖ్యంగా 3 టిప్స్ పాటించాలండి. అవి పాటించి చేస్తే మీకు ఎప్పుడు చేసినా గులాబ్ జాములు చాలా బాగా వస్తాయి. మొదటి టిప్ వచ్చి పిండి కలుపుకునే విధానం. తగినన్ని నీళ్లు పోసి పిండి ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం లూజ్గానే ఉండాలి. చూసారు కదా, చేతికి అంటుకునే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే గులాబ్ జాములు చాలా సాఫ్ట్గా వస్తాయి. పిండి గట్టిగా కలుపుకున్నారనుకోండి, లోపల సరిగ్గా ఉడకదు, పిండి పిండిలా ఉంటుంది. అలాగే చపాతీ పిండి కలిపినట్టు గట్టిగా కలుపుకూడదు, స్మూత్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాలు నానితే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. పిండి నానిన తర్వాత మళ్ళీ కలపకూడదండి, డైరెక్ట్గా బాల్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు చేతికి నూనె రాసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. మనం కాస్త లూజ్గా కలుపుకున్నాం కదండి, చేతికి అంటుకుంటుంది. అందుకని నూనె రాసుకొని చేసుకుంటే మీకు అంటుకోదు, చాలా బాగా వస్తాయి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో, అస్సలు పగుళ్ళు ఉండవు, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. గులాబ్ జామున్ సైజ్ అనేది మీ ఇష్టం. ఇంకా చిన్నవి కావాలి అనుకుంటే చిన్న బాల్స్ కూడా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్దవే చేస్తున్నాను. చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఒకసారి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాకం చూద్దాము. పాకం కోసం మనం ఏ కప్పుతో అయితే పిండి కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లం తీసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. 2 కప్పుల బెల్లానికి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మీరు ఒకవేళ పంచదారతో చేయాలి అనుకున్నా ఇవే కొలతలు. ఇందులో ఇంకేం మార్పు ఉండదు. బెల్లం కానీ పంచదార కానీ ఏదైనా సరే ఇంతే. ఇందులో 3 యాలకులు వేసి కలుపుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉంచాలండి, మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు. సెకండ్ టిప్ వచ్చి పాకం పట్టుకునే విధానం. దీనికి ముదురు పాకం, తీగ పాకం, చేతికి జిగురుగా తగలడం అలా ఏమీ అవసరం ఉండదు. చూడండి బెల్లం పూర్తిగా కరిగింది. ఇప్పుడు కరిగిన తర్వాత మరగడం మొదలవుతుంది. ఈ లోపల ఇంకొక పొయ్యి మీద నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడవుతూ ఉంటుంది. చూడండి బెల్లం కరిగిపోయి ఇది మరుగుతూ మొదలైంది కదా. ఇక నుంచి 7-8 నిమిషాలు హై ఫ్లేమ్లో మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ కూడా అవసరం ఉండదు. చూడండి ఇది ఇలా బాగా మరిగింది కదా. పట్టుకొని చూస్తే చేతికి జిగురుగా కూడా తగలదు. ఇలానే ఉండాలి, నీళ్ళలా ఉన్నట్టు ఉంటుంది. ఇలా ఉంటేనే జామున్స్ పాకం పీల్చుకుంటాయి, జ్యూసీగా సాఫ్ట్గా ఉంటాయి. చిక్కబడింది అనుకోండి అవి అసలు పీల్చవు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. పాకం చల్లారకూడదు. థర్డ్ టిప్ వచ్చి మనం వేయించుకునే విధానం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె బాగా వేడిగా ఉండాలి. చూసారు కదా, వేయగానే ఇలా నురగలా వస్తుంది కదా. వేసిన వెంటనే జామున్స్ ఇలా పైకి వచ్చినాయి అంటే వేడైనట్టు. ఇంత వేడవ్వాలి. ఇలా వేడయ్యాక లో ఫ్లేమ్లో పెట్టి జామున్స్ వేసి వేయించుకోవాలి. నూనె బాగా వేడిగా ఉండాలి, లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. నూనె సరిగ్గా వేడవకుండా వేశారనుకోండి, మీకు వేయగానే పైన పగుళ్ళు వచ్చేస్తాయి. పగుళ్ళు వస్తాయి, నూనె కూడా పీలుస్తాయి. పాకంలో వేయగానే మీకు నూనె కనిపిస్తుంది. చూడండి జామున్స్ అన్నీ వేసి ఈ విధంగా వేయించుకోవాలి. గరిటెతో పైన ఇలా అంటూ ఉంటే అన్ని వైపులా రంగు సమానంగా వస్తుంది. ఇవి వేగేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి.
మనకి జామున్స్ అయిపోవచ్చినాయి అనుకునే ముందు మీరు పాకం ఇంకొకసారి వేడి చేసుకోండి. అంటే వేడి వేడి గులాబ్ జాములు వేడి వేడి పాకంలో వేసుకుంటే బాగా నానతాయి, త్వరగా అయిపోతాయి. పాకం మరగక్కర్లేదు, ఒకసారి వేడవుతే సరిపోతుంది. చూడండి ఇవి ఇలా బాగా వేగినాయి కదా, నూనె కూడా నొరగ తగ్గింది అంటే వేగినట్టే. రంగు కూడా ఇలా ఉండాలండి, ఇలా ముదురు రంగులోకి రావాలి. పాకంలో వేసాక లేత రంగులోకి వస్తాయి కాబట్టి ఇలా ముదురు రంగులా ఉంటే బాగుంటుంది. నూనెలోంచి తీసిన వెంటనే పాకంలో వేసి కలుపుకోవాలి. ఇవి నానడానికి 20 నిమిషాలు టైం కూడా పట్టదు, వెంటనే నానుతాయి. ఎందుకంటే మనం పాకం పట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. అలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచేసేయండి. 5 నిమిషాల తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. అప్పుడు అన్ని వైపులా సమానంగా నానుతాయి. చూడండి ఇవి ఇలా బాగా నాని కదా, ఎంత చక్కగా ఉన్నాయో. మీకు పగుళ్ళు లేవు, చూడ్డానికి సాఫ్ట్గా ఉన్నట్టు అర్థమవుతుంది. ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఇవి ఇలా వేడిగా కంటే చల్లారిన తర్వాత తింటే ఇంకా బాగుంటాయి. ఇంతేనండి, బెల్లం పాకంతో చేసే గులాబ్ జామున్ తయారైంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.